రూ. 1,00,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చండి. మన వైజాగ్ ఫీడ్‌బ్యాక్‌లో చూడండి. 50 లక్షల రూపాయలు డబ్బు కావాలని ఇంట్లో కూర్చొని అప్రిమేషన్ చేస్తే ఎలా వచ్చిందని కూడా ఫీడ్‌బ్యాక్ మొన్నే పోతున్నది చూడండి. ఎలా అంటే వస్తది. అందుకే బిచ్చగాడు డబ్బు ఇస్తే తీసుకుంటారంటే తీసుకోను అన్నారు. నువ్వు డబ్బును చూడలేదు, బిచ్చగాడిని చూసావు అన్నాను. డబ్బును చూడాలి మీరు. కాబట్టి ఆయనకి ఎలా వస్తదని ఆయనకి తెలుసు. ఎలాగైనా వస్తదని తెలుసు. ఎలా వస్తదని ఆయనకి తెలీదు. ఎలాగైనా వస్తదని తెలుసు. అది మాత్రం ఉంది పాజిటివ్. వచ్చింది వేరే అతని దగ్గర నుంచి వచ్చినాడు, నీకు 50 లక్షలు ఇస్తాను పలానా రోజుకి సెక్కి తీసుకో. డబ్బు కావాలంటే ఊరికి ఇవ్వదండి. విషమా నాకు ₹1,00,00,000 ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకురా డబ్బు తెలీదా? డబ్బు ఎందుకని తెలియనప్పుడు నీకు డబ్బు ఎందుకు వస్తుంది? రాదండి. ఇప్పుడు నాకు మీరు కూడా ఉన్నారు. ఒక 5,000 ఉంటే బాగుండు, రేపు ఒక ఫంక్షన్ ఉంది మా ఫ్రెండ్ది, ఒక మంచి డ్రెస్ ఒక 5,000 తీసేసిపోతే బాగున్నా అనుకుంటావు. అంటే డబ్బు ఎందుకు అనుకున్నావు? ఒక డ్రెస్ తీయడానికి అనుకున్నావు. ఇప్పుడు 5,000 రూపాయలు తీయాలనుకుని ఒక క్రియేటింగ్ కూడా పెట్టావు. ఎలాగైనా దాని మీద ఫోకస్ బలంగా గూటం కొట్టినట్టుగా సంకల్ప బలం ఉంటే బలంగా ఉండాలి దాని మీద. ఎలా వస్తుంది నీకు తెలియదు. ఎలాగైనా నీ చేతులకు 5,000 వచ్చేస్తుంది, అదే డ్రెస్ కొంటావు, అదే విధంగా నువ్వు వెళ్తావు. ఆ డ్రీమ్ విజువలైజేషన్ పట్టించాలి. కాబట్టి ₹1,00,00,000 సంపాదించడం చాలా ఈజీ అండి. అదేం పెద్ద విషయాలు కాదు. ఫీడ్బ్యాక్లోనే ఉన్నాయి దానికి ఆన్సర్లు, మీరు చూడొచ్చు. నా తిరుపతి క్లాసులోనే ఒక అతను ఎలా అనేది వద్దు మీకు, నేను చెప్పేసాను ఎలా అనేది చెప్పేసి ఎలాగైనా అన్నాను. నా క్లాస్ నేర్చుకుని పోయిన కొన్నాళ్ళకే గోవులకు బీట్రూట్ పెట్టమని చెప్తా ఉంటాను నేను అప్పుడప్పుడు. ఒక గోవు కనిపించిందంట మార్కెట్లో పోతూ ఉంటే టక్కన 1 కిలో తీసుకొని పోయి కొట్టినాడంట. పెట్టేసిన 1 గంటకు 1.5 గంటకంతా ₹1,00,00,000 సంబంధించిన ఆఫర్ ఆయన మైండ్కి వచ్చేసింది. అంటే ఫోన్ కాళ్ళ దగ్గర వచ్చింది. పూర్వీకం ఆస్తి వాళ్ళకి తెలియదు, ఎక్కడుంది అని కూడా తెలియదు, అది ఎప్పుడు పోయిందో తెలియదు. అప్పుడెప్పుడు అక్కడెక్కడ ఏదో ఒక సర్వే జరిగితే ఇది పలానా వాళ్ళ తాతలు వాళ్ళకి సంబంధించిన మనవాళ్ళు పలానా దగ్గర ఉన్నారనేసి వచ్చి ఆ వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి ఆ మెసేజ్ వచ్చి తమ్ముడు కాల్ చేసి, అన్నా మన తాత సంపాదించింది పలానా దగ్గర ఇంత ఉందంట, ₹1,00,00,000 అంట, రా బయలుదేరి సర్వే జరుగుతున్నది మనల్ని పిలుస్తున్నారు. వచ్చి ఫీడ్బ్యాక్ అక్కడి నుంచి విజయవాడకు బరిగిచ్చాడు. ఎక్కడి నుంచే తిరుపతి నుంచి విజయవాడకు వచ్చి చెప్పడానికి వచ్చాడు. ఈయన దగ్గరకు వచ్చిపోయిన అంటే నాకు మిరాకిల్ ఎలా జరిగింది. ₹1,00,00,000 సంబంధించిన ఆఫర్ ఎలాగైనా వస్తుందండి. ఇది ఇప్పుడు అతనికి తెలియని ఆస్తిని కూడా చూపించింది. మైండ్ని కరెక్ట్గా పాజిటివ్ థింకింగ్ చేస్తే ₹1,00,00,000 సంపాదించే మార్గాలు నీకు సృష్టించబడతాయి. నీ ముందుకు వస్తుంది, కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. ఆలోచన విధానం ప్రతిరోజు ఒకే విధంగా ఉండాలి. కానీ ₹1,00,00,000 సంపాదించాలంటే అది ఎందుకు రీజన్ కావాలి? అక్కడ ₹1,00,00,000 కావాలి, డబ్బు సంపాదించాలి. ఎందుకు ఆ డబ్బు సంపాదించాలన్న ఓకే బాగుంది, అవకాశం కావాలి. ఆ డబ్బు ఎందుకు అనేది నీకు తెలియాలి. ₹1,00,00,000 వస్తే కొంత దాన ధర్మాలు చేస్తాను అని అనుకోవాలి. కొంత ఎంత అనేది క్రియేట్ చేసుకో. తర్వాత మంచి ఇల్లు ఎక్కడ కట్టాలి? అమీర్పేటలో కడతావా, లేక జూబ్లీ హిల్స్లో కడతావా, ఎక్కడో ఒక దగ్గర అనుకో, లేక సికింద్రాబాద్లో కడతావా, ఏదో ఒక సంగారెడ్డిలో కడతావా, ఏదో ఒక దగ్గర కూకడపల్లిలో కడతావా, అలా నేరేళ్ళు ఇల్లు కట్టాలి, ఇంత ఒక 50 లక్షలు కడతావా, సరే అనుకో. సరే కొంత డబ్బు ఇంకేం చేస్తావు? మిగతా డబ్బులు ఉన్నాయి కదా, బంగారు ఎంత కొంటావు, నీకేం కావాలి, పిల్లలకి భార్యకి ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తానికి ₹1,00,00,000 లెక్క నీ మైండ్ లెక్క రావాలి. చదువుతో అవసరం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండే 10 లక్షలు ఇచ్చేసేసి అమ్మో 10 లక్షలు ఎలా ఏం చేయాలి రబ్బా అనుకుంటారు కొందరు. అది ముందుగా కానీ నువ్వు అన్ని 10 లక్షలు వస్తే ఏం చేయాలని ఆలోచించినావు అనుకో, 10 లక్షలు వస్తేనే చేస్తావు. అందుకని ఆ డబ్బు ₹1,00,00,000 ఎందుకని ఇది ముందుగా క్రియేట్ చేయాలి. అప్పుడు ₹1,00,00,000 ఎలాగైనా నేను సంపాదించాలి, ₹1,00,00,000 నాకు ఎందుకోసం అని అన్నావు అంటే మార్గాలు నీకు ఎత్తుక్కొని నీ ముందుకు వస్తాయి. పాజిటివ్ థింకింగ్తో మిర్రర్ వర్క్ చేయండి, ధ్యానం చేయండి, ఆటోమేటిక్ ₹1,00,00,000 ఈజీగా సంపాదించుకొని హ్యాపీగా కోటీశ్వరుడు. 1 కోటి ఉంటే కూడా కోటీశ్వరుడు కదా. అంతే. లక్షలు ఉంటే ఒక 70 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఉంటే కూడా లక్ష. 1 కోటి నుంచి ఉండేవాడంతా కోటీశ్వరుడు లెక్క. అంతే లెక్క. అంతే. 1 కోటి నుంచి స్టార్ట్ అయిపోద్ది. వాడు 1 కోటిలోకి దిగినట్టు వాడు కోటీశ్వరుడు లెక్క. అంటే ధనవంతుడు అనేది వాడు సర్దుకొని పోయే ఒక రేజుకి పోయేవాడిని ధనవంతుడు అంటారు. అన్నీ ఉన్నవాడిని ధనవంతుడు అంటారు. లక్షలు పెట్టుకుని ఉండేవాడిని లక్షాధికారి అంటారు. ₹1,00,00,000 అడుగు పెట్టేసినట్టు వాడేమైనా కోటీశ్వరుడా? అయిపోయా. ఇంకన్నే అయిపోయా. ఆ డబ్బు ఎందుకు కావాలని క్రియేట్ చేసుకుని ఈజీగా సంపాదించుకోవచ్చు. మార్గాలు వస్తాయి. ఓకేనా?